రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మన మిరప పంటలో మనం ఆరో స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది. సో ఈ ఆరో స్ప్రేయింగ్లో ఒక బెస్ట్ కాంబినేషన్ అయితే వాడడం జరిగింది. అవి ఏంటనేది ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం తెలియజేస్తాను. సో ప్రతి ఒక్కరైతే షార్ట్ వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిల్లికి సంబంధించి ముందు ప్రతి స్ప్రేయింగ్ సంబంధించి అలాగే ఇది మనకు సమస్యకు తగ్గట్టు పరిష్కారంగా అయితే వీడియోలు అయితే చేస్తూనే ఉంటాము. తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రధానంగా మన మిరప పంట వచ్చి దాదాపుగా ఒక 63 రోజులు అవుతుంది. సో ఈ 63 రోజులకు గాను మనము 6 స్ప్రేయింగ్లు అయితే చేశాము. సో ఆల్రెడీ స్ప్రేయింగ్ అయితే చేశాము. సో మనకు ఇప్పుడు ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే అధిక వర్షాల కారణంగా మనకు మొక్క పెరుగుదల అనేది లేదు. అలాగే పై ముడత కింది ముడత వైరస్ ముడత అనేది ఎక్కువగా ఉంది. అలాగే మనకు పండాకు సమస్య, కొమ్మెండు తెగులు సమస్య అనేది కూడా ఉంది. సో వీటి కాంబినేషన్గా అయితే వాడాము. సో ప్రధానంగా మనకు మొక్క పెరుగుదల రావడానికి బిఎన్ క్రాప్ సైన్స్ వాళ్ళు స్పెక్టర్ అయితే రెండోసారి అయితే స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది. సో ఈ స్పెక్టర్ అనేది మనకు మిరప పంటలో ఏ విధంగా పనిచేస్తుందంటే మనకు పై ముడత కంట్రోల్ అవుతుంది, కింది ముడత ప్రధానంగా వైరస్ ముడత అనేది వచ్చిన మొక్క నుండి వేరే మొక్కకు స్ప్రెడ్ కాకుండా అరికట్టడానికి కొద్ది వరకు ఇది కూడా ఎక్సలెంట్గా అయితే పనిచేస్తుంది. దోమ అలాగే నల్లి తామర పురుగును నివారించడానికి బెస్ట్ మందుగా అయితే స్పెక్టర్ని అయితే చెప్పుకోవచ్చు. అలాగే మనకు ఈ గ్రోతింగ్ అనేది వస్తూ సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువగా రావడానికి ఇది సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది. సో ఈ స్పెక్టర్ అయితే వాడడం జరిగిందండి. మనం వచ్చి ఆరో స్ప్రేయింగ్ అయితే దీని కాంబినేషన్లో మనము ఈ బాయర్ వాళ్ళది నాటివో అయితే తీసుకోవడం జరిగింది. సో ఇది మనకు మిరప పంటలో వచ్చు పండాకు సమస్య కానీ, కొమ్మెండు తెగులు సమస్య కానీ, అలాగే మనకు ఈ కొమ్మెండు తెగులతో పాటు మనకు ఏ తెగులు మనం మిరప పంటలో వచ్చు అన్ని రకాల తెగులు సమస్యలు నివారించడానికి ఈ నాటివోన్ అయితే వాడడం జరిగింది. ఇందులో టెబికోనజల్, ట్రిఫ్లోక్సిస్ట్రోబిన్ అనే 2 రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి. సో దీన్ని అయితే మనం స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది. 1 ఎకరానికి 100 ml డోస్ ప్రకారంగా. ఈ స్పెక్టర్ వచ్చి మనము ఒక 250 ml 1 ఎకరానికి డోస్ ప్రకారంగా అయితే స్ప్రేయింగ్ చేయడం జరిగింది. దీని కాంబినేషన్లో మనము ఏరిస్ వాళ్ళది ప్లాంటోమైసిన్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఈ మూడిటి కాంబినేషన్లో అయితే మనం 6th స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది. ఒకసారి మీరు తోట చూసుకోవచ్చు 6 స్ప్రేయింగ్ గాను ఏ విధంగా ఉందంటే సో ఎలాంటి ముడత సమస్య అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. అలాగే కొద్ది వరకు గ్రోతింగ్ అనేది రావడం లేదు మొక్క అయితే. సో అందుకోసం అయితే మనం ఈ స్పెక్టర్ని అయితే రెండోసారి అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాము. అలాగే తెగులు సమస్యలకు నాటివో ప్లాంటోమైసిన్ అయితే మనం అందించడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మనం ఆరో స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే షార్ట్ వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.